ఈరోజు టమాటా పచ్చడి చేశాను. అయితే అరకేజీ టమాటాలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా వాటర్లో కడిగి ఒక మంచి పొడి బట్ట మీద ఆరేసానండి. ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు సన్నగా కోసుకున్నాం కదండి, కొంచెం నూనె పోసి కొంచెంసేపు వేపాక, అలాగే దాంట్లో చింతపండు వేసి ఇంకో కొంచెంసేపు వేపాక, సాయంత్రం కొంచెంసేపు ఆగినాక కారం పొడేసి మిక్సీ బట్టి తాలింపు వేయాలి. కోసుకున్నాం కదండి, కొంచెం పల్లి ఆయిల్ వేసి గరిటెతో తిప్పుకుంటూ తర్వాత చింతపండు పెట్టాలి. 150 గ్రాముల చింతపండు వేసి వేసుకుని కొంచెంసేపు వేగనివ్వాలండి. తర్వాత ఉప్పు కూడా పోసి దాన్ని కొంచెంసేపు ఉడకనిచ్చి వేసుకుని కొంచెంసేపు వేపుకున్నాక చల్లారినాక మిక్సీ పెట్టాలి. తీసుకున్న టమాటాని కొంచెం పేస్ట్లో చేసి దాంట్లో కారం పొడి ఒక 150 గ్రాముల వరకు వేసి పేస్ట్ లాగా పట్టుకుని ఇంకా తాలింపు వేసుకోవాలి. ఒక పావు కేజీ వరకు మంచి నూనె, పల్లి నూనె, ఆయిల్ కొంచెం వీటెక్కినాక 4 మిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం కాగాక తాలింపు దినుసులో కొంచెం శనగపప్పు, ఆ తాలింపులు వీటెక్కాక కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిగా దంచుకున్నది వేయాలండి. ఉల్లిగడ్డ కొంచెం మంచిగా సాయిస్ వరకు వేసాక ఈ రుబ్బు పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలండి. దాంట్లో పిండి కలిపి పట్టేసానండి. దీంట్లో కొంచెం ఇది కూడా ఇలా వేయాలి.